పాస్టర్ జాన్ పాల్ గారికి పరమతండ్రి నామంలో మీకు వందనాలు. మీ మీ సహోదరుడు లేక మీ విశ్వాసు విజయ్ గారు మార్నింగ్ ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేశారండి. ఏంటి విషయం ఏంటంటే, మీరు ఆయనతో ఏం మాట్లాడతారో చెప్పండి. మీ ఉద్దేశం ఏంటి? మీరు చెప్పింది నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థమయ్యేలాగా చెప్పండి. ఆ విషయం ఆయన దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పారు. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏమీ లేదండి. ఆయన రెండు విషయంలో ఓపెన్గా మీడియా, సోషల్ మీడియాలో ఛాలెంజ్ చేశారు. ఒకటి, జాన్ పాల్ దుర్బోధకుడా. ఆయన చేసిన ఛాలెంజే కదా. ఎస్, నేను స్వీకరిస్తున్నాను, నేను మాట్లాడాను కూడా. మళ్ళీ నెక్స్ట్ డే లైవ్లో మాట్లాడదు కానీ చెప్పారు కూడా. అది అవ్వలేదు ఇప్పటి వరకు. సో అది చేద్దామని నేను వీడియోస్ చేస్తున్నాను, ఆ డిబేట్ చేద్దామని. నెక్స్ట్ ఇంకొకటి, ఇది నా బైబిల్ అని థంబ్నెయిల్ పెట్టి, మీలో కనీసం దీంట్లో 6 పుస్తకాలైన, ఆయన 6 అంతస్తులు ఏదో మాట్లాడారు, ఓకే, అట్లీస్ట్ 6 పుస్తకాలైనా తెలుసు మీకు. 66 పుస్తకాలు ఉన్నాయి, 6 పుస్తకాలన్నా తెలుసు మీకు అని మాట్లాడారు. కనీసం 6 పుస్తకాలు కూడా తెలియకపోతే ఎందుకు మీ దగ్గర ఆ బుక్కు అమ్మేసుకోండి, సెకండ్ హ్యాండ్లో ఎంతో కొంత వస్తుంది కదా అని ఛాలెంజ్ చేశారు. నాకు తెలిసి దానికి ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. నేను రెస్పాండ్ అయ్యాను. మీరు ఛాలెంజ్ చేశారు కాబట్టి నేను రెస్పాండ్ అయ్యాను కాబట్టి నాతో మాట్లాడవలసిన బాధ్యత మీకున్నది. ఎందుకంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. దానికి మించినదైతే అది నీ నుండి వచ్చినది కాదు, అపవాది నుంచి వచ్చింది. సో మీరు ఛాలెంజ్ స్వీకరించకపోతే ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందో మీరే చెప్పండి. అంతే కదా, మీరన్న మాటే, మీరు ఓపెన్గా చెప్పిన మాటే, అది నేను స్వీకరించాను రెండోని. కాబట్టి మీరు నాతో మాట్లాడాలి. అంతే కదా, ప్రజలైనా మీన్స్ ఎవరైనా, విశ్వాసులైనా ఎవరైనా అదే అనుకుంటారు. మీరు ఛాలెంజ్ ఇచ్చారు కాబట్టి ఆ ఛాలెంజ్ నేను స్వీకరించి మీకు తిరిగి థంబ్నెయిల్ పెట్టాను కాబట్టి మాట్లాడితేనే కరెక్ట్ అనుకుంటారు. ఎవరైనా అలాగ అనుకుంటారు. కానీ మీకు సంబంధించి అయిన విజయ్ గారు ఏమన్నారంటే, చిన్నపిల్లోడు ఛాలెంజ్ చేస్తే వచ్చేస్తారు ఏంటి అన్నారు. ఆ వీడియో మీకు పెడతాను, దీనికి లింక్ చేస్తాను, మీరే విందురు. కానీ నేనేమన్నానంటే, ఏమండి నాకు 50 సంవత్సరాలు, ఆయనకేమో 35 సంవత్సరాలు, యావరేజ్. ఎవరు పెద్దవాళ్ళంటే ఆయనే పెద్దోడు అన్నారు. అంటే స్పిరిచువల్గా ఆయన పెద్దోడంట, మీరు పెద్దోడు అన్నారు.
ఓకే. మీరు పెద్దవాళ్ళే. మీరెప్పుడు మీరు చెప్పడం ఏంటి 11 నుంచి అనుకుంటా మీరు స్టార్ట్ చేశారన్నారు మినిస్ట్రీ. అంటే ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి మీరు వాక్యాలు బోధిస్తున్నారు. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఓకే. మీరే పెద్దోళ్ళు నేను ఒప్పుకుంటాను స్పిరిచ్యువల్‌గా. నేనైతే మీతో ఎప్పుడైతే స్టార్టింగ్ ఫస్ట్ టైం ఒక సబ్జెక్ట్ కోసం మాట్లాడానో రాజమండ్రిలో, మీరు దానికి నాకు ఆన్సర్ చేయలేనని దిగేశారో, ఆ రోజు నుంచి వీడియో చేయాలనుకున్నాను. అప్పుడే యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశాను. అందువల్ల నా థంబ్‌నెయిల్స్ కూడా నాకు ఆ ఎడిటింగ్ అవి రావు నాకు. మీరు చూడొచ్చు. ఏవో నాకు వచ్చినట్టు మీకు అర్థం నా నేను చెప్పేది మీకు అర్థం అవ్వడం కోసం ఆ థంబ్‌నెయిల్ నేను అలా పెడతాను. నాకు ఎడిటింగ్ ఇవేమీ తెలీదు. నాకు అవసరం లేదు కూడా. ఎందుకంటే అది అవసరం లేదు. ఆ షో అవసరం లేదు. మీకు అర్థమైతే చాలు. సో నాకు ఎడిటింగ్ కూడా తెలీదు. కేవలం మీకోసమే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. క్రియేట్ చేసుకున్నాను. పెట్టానంటే అది పెద్దదే కాదు. క్రియేట్ చేసుకున్నా, అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, చేయించుకున్నాను మా ఇంట్లో వాళ్ళతో. నాకు కూడా తెలీదు. ఓకే. అప్పటి నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను. ఏవో మీకోసమే కాకుండా వేరే జనరల్గా కూడా వీడియోస్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో మీరు 2 టైమ్స్ అది ఎప్పుడైతే మాట్లాడారో మీ టాపిక్ కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతే. సో మీకన్నా చిన్నవాడినే స్పిరిచువల్గా. మరి అలాంటప్పుడు నాతో మాట్లాడడానికి ఎందుకు వేరే వాళ్ళని పంపించడం, డైరెక్ట్గా డిబేట్కి రమ్మని ఆహ్వానించవచ్చు కదా. అంటే సెకండ్ పర్సన్ ఆయన మీరు రిలేటివ్స్ అయి ఉండొచ్చు. నేను తప్పు కాదు, మీరు మాట్లాడించడం తప్పే, నేను తప్పు అనట్లేదు. డైరెక్ట్గా మీరే సరే బ్రదర్, నేను నా ఛాలెంజ్ మీద నేను నిలబడుతున్నాను, మీరు కూడా మీ ఛాలెంజ్ మీద నిలబడండి, మనం ఏదో ఒక రోజుని దీనికోసం డిస్కషన్ చేసుకుందాం. తప్పే ఉంది, ప్రేమపూర్వకంగా చేసుకోవచ్చు కదా, తర్కించుకోవచ్చు కదా. లేఖనాలు తర్కించుకోవచ్చు కదా, తప్పేం లేదు కదా. తర్కించుకున్నారు కదా, శిష్యులు కూడా తర్కించారు కదా, వెళ్ళి సమాజ మందిరాలు కట్టింది, తప్పలేదు. మీరు చెప్పి నెల అయిపోతున్నట్టుంది బహుశా ఈ ఛాలెంజ్లు చేసి. నేను మీకు ఛాలెంజ్ చేసి నెల రోజులు అయిపోతుందేమో అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు రాకపోవడానికి కారణం ఏంటి? మీరు అంటే మీకు ఎడ్యుకేషన్ పరంగా అయినా క్వాలిఫికేషన్ లేదనుకుంటున్నారా? నేను చదువుకున్నానండి, గ్రాడ్యుయేషన్ చేశాను, బీకామ్ ఆంధ్ర యూనివర్సిటీ పాస్ అయ్యాను. అట్ ఏ టైమే పాస్ అయ్యాను. నా క్వాలిఫికేషన్ డిగ్రీ చాలదా మీతో మాట్లాడడానికి? మీరు తెలిసి చెప్పారు కదా, మీరు బీఫార్మ్స్ ఏదో చేశారు అని ఏదో చెప్పారు. అది కూడా డిగ్రీ కదా, సరిపోద్దేమో కదా మాట్లాడడానికి. మీకు అదే ప్రాబ్లం అయితే. అంటే ఆయన అన్నారు, చిన్నపిల్లవాడు పిలిస్తే వచ్చేస్తారేట ఆయన. క్వాలిఫికేషన్ కావాలేమో నాకు డౌట్ వస్తుంది. నా క్వాలిఫికేషన్ చెప్పాను, సరిపోతుందో లేదు చెప్పండి. నెక్స్ట్ స్పిరిచువల్ బైబిల్ జ్ఞానం ఉందా లేదా ఇవన్నీ చూడాల్సిన లేదు, మీరు చెప్తున్నాను. మీరు 40 minutes ఆన్సర్ చేశారు కదా, అయినా ఆన్సర్ రాలేదు కదా. సరిపోద్దేమో బైబిల్ జ్ఞానం అనుకుంటున్నాను. నేను ఒక నిమిషంలో చేశాను కదా దానికి ఆన్సర్.
అది సరిపోద్దంటారా? ఓకే, నేను ఓపెన్గా చెప్తాను. బైబిల్ ఇప్పుడు వరకు నేను పూర్తిగా చదవలేదు. నేను 50 ఇయర్స్ నియర్లీ. నేను 50 ఇయర్స్ అబౌ. పూర్తిగా నేను బైబిల్ ఇప్పుడు వరకు అన్నీ చదవలేదు. ఇంతకుముందే చెప్పాను నేను. ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు తెలియదు. ఇప్పుడు మీరు ఏదో ఛాలెంజ్ చేశారు కదా, అది ఆన్సర్ చేయడానికి మాత్రం నాకు కావాల్సినవి ఉన్నాయి. జ్ఞానం ఉంది, బైబిల్ జ్ఞానం. నాకు అది చాలు కదా. మీకు ఛాలెంజ్ చేసిందే మాట్లాడితే చాలు కదా. వేరే విషయాలు నాకెందుకు? మీరు ఏది ఛాలెంజ్ చేశారో, నేను మీకు ఏ కౌంటర్ చేశానో అది మాట్లాడితే చాలు కదా. జాన్ పాల్ దుర్బోధకుడా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎస్ అన్నాను. దానికి తగ్గట్టు నేను మాట్లాడతాను. ఈ బైబిల్ నాది, అంతేనా? ఇది నా బైబిల్. ఈ బైబిల్ మీకు సంబంధం లేదు. నా తమ్లైన్. దాన్ని నిరూపించగల వాక్య జ్ఞానం నాకుంది. అందుకనే కదా ఛాలెంజ్ చేశాను. లేదా నేను ఛాలెంజ్ చేయను కదా. ఎవరో చేయలేదు, నేనెందుకు చేస్తాను? నాకు తెలియనప్పుడు సరదా నాకు. ఇప్పుడు మాట్లాడుతూ రానప్పుడు మీకు సరదాగా మీకు ఛాలెంజ్ చేసి నేను అందరిలోనే ఏంటి పిచ్చోడ్లాగా అయిపోవాలని కోరుకుంటారు ఎవరన్నా? చెప్పండి. అజ్ఞానిగా మిగిలిపోవాలనుకుంటారు ఎవరన్నా? చెప్పండి. నేను ఛాలెంజ్ చేశానంటే తెలుసనే కదా. మరి ఇంకేం కావాలి మీకు? క్వాలిఫికేషన్స్, నా నుంచి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి మీకు? చిన్న విషయం చెప్తాను. అపోస్తులు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది చదువుకున్నారంటారా? చదివారంటారా? నాకు తెలిసి కొంతమంది చదివి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషన్ వేరు కాబట్టి. ఆ ప్రొఫెషన్లో జనరల్గా చదువుకోకుండా ఉంటారని నేను అన్నాను, కానీ చదువుకోకపోవచ్చు. సరే, అది టాపిక్ కాదు. వారు పరంతండ్రి జ్ఞానాన్ని ఎలా మాట్లాడారు చెప్పండి. వాక్యం ఎలా మాట్లాడారు? మాట్లాడింది వాళ్ళు కాదు, చెప్పారు కదా. మీకు బాగా తెలుసు. నేను దాన్ని వివరించి చెప్పాల్సిన లేదు. వాళ్ళు ఏ టైంకి ఏం మాట్లాడాలో మాట్లాడవలసింది మీరు కాదు, నేను మాట్లాడతాను అన్నారా? మీరు మాట్లాడితే 4వ తరగతోడు పాస్టర్గా వచ్చేసాడు, 3వ తరగతోడు పాస్టర్గా వచ్చేసాడు. అయితే వాళ్ళ జ్ఞానం కోసం మీకు తెలుసా? మీరు జడ్జ్ చేసేస్తారా? వాళ్ళని? ఏమో కొంతమంది అపోస్తలుని ఎలా మాట్లాడించారో అలాగే మాట్లాడించవచ్చేమో. హూ నోస్, ఎవరికి తెలుసు. మీరైతే పరమ తండ్రి మిమ్మల్ని అపాయింట్ చేశారు కాబట్టి మీరు 100% పరమ తండ్రి మాట్లాడిస్తారు మీతోటి. మరి అలాంటప్పుడు ఎందుకు డిబేట్కి ఒక నెల రోజులు వెయిటింగ్? వెంటనే వచ్చేయాలి కదా. మీరు అపాయింట్మెంట్ అయ్యారు కదండి దేవుడితోటి. దేవుడు మిమ్మల్ని అపాయింట్ చేశారు కదా. ఎందుకు వెనకాడుతున్నారు? ఎందుకు మీ శిష్యులతో మాట్లాడిస్తున్నారు? మీ శిష్యులతో ఎందుకు మాట్లాడిస్తున్నారు? లేకపోతే మీ సహోదరులతో, మీ రిలేటివ్స్తో, నాకు తెలియదు ఆయన ఎవరో మరి విజయ్ గారు.
ఆయన మాట్లాడారు. మీకైతే ఆయనతో మాట్లాడే అంత అర్హత లేదన్నట్టు మాట్లాడారు. చిన్నపిల్లలు ఛాలెంజ్ చేస్తే వచ్చేస్తారేంటి అన్నారు. చెప్పాను కదా నా క్వాలిఫికేషన్స్. నేను మాట్లాడగలను. మాట్లాడలేకపోతే మీకు నేను ఛాలెంజ్ చేయను. ఈ తెలుగు రాష్ట్రంలో నేను తప్ప ఎవరు బైబిల్ చెప్పలేరన్న కాన్ఫిడెన్స్లో మీరు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. వద్దు అలాగా. నేను ఛాలెంజ్ చేసింది తెలుసు కదా. సో మీరే చేశారు, నేను చేయలేదు. మీకు నేను కౌంటర్ ఇచ్చాను, నేను యాక్సెప్ట్ చేశాను. ఛాలెంజ్ చేసింది మీరే. సో మీరు కంపల్సరీ నాకు జవాబు చెప్పాలి. సోషల్ మీడియాలోకి వచ్చి చెప్పారు కాబట్టి, ఛాలెంజ్ చేశారు కాబట్టి, ముఖ్యంగా నేను బైబిల్ ఫాలోవర్ని కాబట్టి బైబిల్ నేను అమ్ముకోలేను. ఎందుకు ఆ మాట? మాట జారారో కావాలని మాట్లాడారో నాకు తెలీదు, కానీ మీరు మాట అన్నారు. సో దానికి స్టాండ్ అయ్యి ఉండాలి. మీరు స్టాండ్ అయ్యి పార్టీకి ఎప్పుడో నాతో మాట్లాడవలసి ఉన్నది. కానీ ఎందుకు అలాగా సైడ్ అవుతున్నారు? నేనంటే భయమా? చెప్పాను కదా, బైబిల్ అంతా నేను చదివేలేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు డిబేట్కి పిలిచినా నేను స్క్రిప్చర్లు రాసుకుని రావాలి మీ దగ్గరికి. ఏ ఫ్లోర్లో ఏదో ఉందో నాకు తెలియదు. మీకు తెలుసు ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో, ఆ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో మీకు తెలుసు. బ్రదర్ దాని ఉపమానం చెప్పారు. అది ఫ్లోర్ల కోసం. అన్ని ఫ్లోర్లు ఉన్న షాపింగ్ కాంప్లెక్స్కి ఓనర్ ఉన్నాడండి. కింద ఒక కంప్యూటర్ ఉంటుంది. ఆ చిన్న కుర్రాడిని అడిగినా టక్ టక్ కొట్టి చెప్పేస్తారు ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో. నా సొంతం అనుకో అవసరం లేదు. అది షాపింగ్ మాల్ నా సొంతం అనుకో అవసరం లేదు. అది కూడా ఎగ్జాంపుల్స్ ఇలా ఉన్నాయి. మీ పారబుల్స్, ఉపమానాలు ఇలా ఉన్నాయి. మొన్న ఉపమానం చెప్పారు ఆయనకి ఎవరికో 40 నిమిషాలు చెప్పారు కదా ఉపమానాలు. ఆ 4 ఫ్లోర్లో 66 ఫ్లోర్లా 66 ఫ్లోర్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్కి వాటర్ స్టూల్ వేసి కూర్చోడాడు. కిరాణా కొట్టు కాదు అది. సిస్టంలో అన్నీ ఫీడ్ చేసి ఉంటాయి. ఎవరు వెళ్ళి అడిగినా టక్కుమని చెప్తాడు ఏ ఫ్లోర్లో ఏ ఉందో, ఏది ఎక్కడ ఉందో. అది నా సొంతం, ఆడు సొంతమైన అనుకోవసరంలో దాడు వర్కరు. దేనికి కంపేర్ చేశారో తెలీదు. కంపారిజన్ అలా ఉన్నాయి. మన ఆయనకి 40 నిమిషాలు కంపేర్ చేశారు కదా ఉపమానాలు కథలో. సరే బ్రదర్, ప్రేమపూర్వకంగా మనం డిబేట్ మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు వరకు నా అర్హతలు మీకు సరిపోతలేదేమో అని మీరు ఆగారేమో అనుకుంటున్నాను. ఇప్పుడు నాకున్న క్వాలిఫికేషన్లు అన్నీ మీకు చెప్పాను కదా, మరి సరిపోతాయి అంటారు ఇవే? మీరు అవునంటే అవును, కాదంటే కాదు. అది కాక వేరే నుంచి వస్తుంది, దుష్టుడి నుంచి వచ్చినట్లే. అది ఒప్పుకుంటారా? ఆ లేఖనం ఒప్పుకుంటారా? మీరు నా దగ్గర లేకపోతే అది ఒప్పుకున్నట్టే. మీరు నాతో మాట్లాడకపోతే ఆ లేఖనం మీకే వెళ్ళిపోద్ది.
నాకు లేఖనం ఎక్కడ ఉందో తెలియదు కానీ గ్రంథం తీసుకెళ్ళి చదువుకున్న వాడికి ఇచ్చారంట, చదువులేని వాడికి ఇచ్చారంట. ఇద్దరికీ అర్థం కాలేదండి అది. అదేనా థ్రిల్లర్ నవల అనుకుంటున్నారా? అది అర్థం అవడానికే. గ్రంథం, బైబిల్ గ్రంథం నవల, అది బుక్క, ఏదైనా స్టోరీయా? పరిశుద్ధాత్ముడితో రాయబడిన బుక్ అది. అది అర్థమైపోవడానికి, ప్రతి ఒక్కరికి అర్థమైపోవడానికి అది ఏమైనా స్టోరీ బుక్ కాదు. డైరెక్ట్ పరమతండ్రి దగ్గర నుంచి వచ్చిన మాటలు అవి. ఏవో చెప్పేద్దంటే కుదరదు. సరే రండి, నేను క్వాలిఫికేషన్ చెప్పాను. సో మీరు ఎంత తొందరగా నన్ను యాక్సెప్ట్ చేస్తారో, క్లియర్ అయిపోద్ది. నేను మీకోసం నేను ఏం మాట్లాడను. ఆ రోజుతో అయిపోద్ది కదా. నేను మీకోసం ఏ విధమైన మాట్లాడను, ఎందుకంటే ఆ రోజు క్లియర్ అయిపోద్ది కాబట్టి నేను మాట్లాడను. మీరు వచ్చేంత వరకు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. మీరు చెప్తున్నారు కదా, మీరు చెప్పిన తప్పు అనిపిస్తే నేను ఖండిస్తాను. మీరు ఓపెన్గానే చెప్తున్నారు కదా, అదైనా పని. మీరు మీ సంఘస్థుల దగ్గర చెప్పట్లేదు, యూట్యూబ్లో పెడుతున్నారంటే మా అందరికీ వర్తిస్తాయి. ఖండించవచ్చు, మేము హక్కు ఉంది, అందరికీ వర్తిస్తాయి. యూట్యూబ్లో అందరికీ కనబడేలానే కదా పెడుతున్నారు, అది అందరికీ వర్తిస్తాయి. ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. సో ప్రశ్నిస్తూనే ఉంటాను మీరు డిబేట్ పెట్టేంతవరకు. మనిద్దరం మాట్లాడేసుకున్నాం అనుకో, ఇంకే ప్రాబ్లం ఉండదు. లేఖనాలు తర్కించుకుందాం, తప్పే ఉంది. లేఖనాలు తర్కించుకుందామండి. నేను తప్పైతే నేను యాక్సెప్ట్ చేస్తాను, మీరు తప్పైతే మీరు యాక్సెప్ట్ చేస్తారు. తప్పే ఉంది, సరిదిద్దుకుందాం. ఆయన ముందు మనందరం పిల్లలమే కదా, గొప్పలమేం కాదు కదా. ఆయన వాక్యం ముందు నేను సరి చేసుకుంటాను, లేకపోతే మీరు చేతి చేసుకుంటారు. దీంట్లో ఏమైంది? అయిపోతుంది కదా డిబేటు. సో బ్రదరు, విజయ్ బ్రదర్ మాట్లాడింది నేను మీకు దీంట్లో పెడుతున్నాను. ఒకసారి మీరు కూడా వినండి. అండ్ మీ విశ్వాసులు ఏంటి, బైబిల్ని ప్రేమించి పాటు నడిచేవారు అందరూ, సహోదరులందరూ, నేనైనా తప్పుగా దీంట్లో మాట్లాడినట్లయితే నన్ను క్షమించండి, చెప్పండి, నేను సరి చేసుకుంటాను. జాన్ పాల్ గారు, పాస్టర్ జాన్ పాల్ గారు, పరమ తండ్రి నామంలో మీకు వందనాలు.